ఈ రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చూస్తే, నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అనేటువంటి మాటలు తెలియజేస్తున్నాడు. ఒకప్పుడు మన జీవితాలు చీకటితో నింపబడినటువంటివి. అయితే క్రీస్తు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము అని పేతురు భక్తులు తెలియజేస్తున్నట్లుగా, మనను తన పరిశుద్ధ రక్తం చేత కడిగి నూతన కార్యాలు మన జీవితాల్లో స్థిరపరిచి అనేకులకు వెలుగుగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచుతున్నాడు. అంత మాత్రమే కాదు, అన్యజనులకు అంటున్నాడు. నీ కుటుంబానికి నువ్వు దీవెనకరంగా ఉన్నావు. ఒకప్పుడు వ్యసనాల చేత భయంకరమైనటువంటి త్రాగుబోతుగా జీవించినటువంటి నీ జీవితంలో భయంకరమైన వ్యసనాల చేత ఆయన నిన్ను విడిపించి విమోచించి నీతికి దాసుడిగా చేయటమే కాకుండా నీ ద్వారా నీ కుటుంబానికి మేలుకరంగా నిన్ను ఉంచాడు. ఇప్పుడు కుటుంబానికి మేలుకరంగా కాదు కానీ అన్యజనులైనటువంటి వారికి, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు, దేవునిని ఎరిగినటువంటి వారికి నిన్ను వెలుగుగా ఉంచుతానని దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవుడు మనలను అన్యజనులకు వెలుగుగా ఉంచేటువంటి వాడు. ఎప్పుడైతే దేవాది దేవుని మనము వెంబడిస్తుంటామో, నమ్మకంగా ఆయన అనుసరించి నడుస్తుంటామో, ఆయన మాటలను, ఆయన మార్గమును అనుసరించి, ఆయన కట్టడలను అనుసరించి గైకుంటుంటామో, మన జీవితాలు అనేకులకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని దేవుని లేఖనం సెలవిస్తోంది. మరి దేవునిని ప్రతిదినము నీ యొక్క ప్రతి పరిస్థితిలో దేవుని ముందు పెట్టుకొని మొదటి స్థానాన్ని ప్రభువుకి ఇచ్చినట్లయితే నిన్ను వెలుగుగా ఉంచేటువంటి వాడు. అన్యజనులకు నీవు ఉన్నటువంటి స్థలంలో దేవుడు నిన్ను హెచ్చించి బలపరిచేవాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించను గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులని కొందాలు ఈ కొద్ది మాటలు మా వినికిడిలో దీవించండి. నీ సన్నిధిని మాతో ఉంచండి. నీవు మమ్మల్ని వెలుగుగా చేసావు ప్రభువా. మేము ప్రకాశించేవారిగా ఉండాలని, నేను అనేకులకు దీవెనకరంగా ఉండాలని మీరు తెలియజేసిన నీ మాటలు మా వినికిడిలో దీవించండి. ఈ ప్రోగ్రాం చూసిన బిడ్డలను దీవించండి. ఈ దిన దీవెనలతో వారిని నింపమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.